విచ్ యూనివర్సిటీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఏ షీప్ బ్రీడ్ దట్ ఈల్డ్స్ మోర్ మీట్ త్రూ జీన్ ఎడిటింగ్? వెరీ 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 ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్. జన్యు సవరణ, జీన్ ఎడిటింగ్ అంట. జన్యు సవరణ, జీన్ ఎడిటింగ్ ద్వారా ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని విజయవంతంగా సృష్టించిన యూనివర్సిటీ ఏది? ఇప్పుడు జీన్లోనే మార్పులు తీసుకురావడం జరిగింది అంటే గొర్రెలో జీన్లో ఉన్నటువంటి మార్పుని తీసుకురావటం ద్వారా ఆ గొర్రె పిల్ల నుండి ఎక్కువ మాంసం వృద్ధి అయ్యే విధంగా ఒక గొర్రె పిల్లను తయారు చేయడం జరిగింది, గొర్రె పిల్లను తీసుకురావడం జరిగింది. సో కాబట్టి జన్యు సవరణ ద్వారా ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని విజయవంతంగా సృష్టించిన యూనివర్సిటీ ఏది? ఫస్ట్ వన్ ఢిల్లీ యూనివర్సిటీ, సెకండ్ వన్ బెంగళూరు యూనివర్సిటీ, థర్డ్ వన్ షేర్-ఈ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫోర్త్ వన్ అన్నా యూనివర్సిటీ. మరి వీటిలో ఏ యూనివర్సిటీలో జన్యు సవరణ జరిగింది అంటే ఒక గొర్రె పిల్లకు జన్యు సవరణ జరగటం ద్వారా అధిక పరిమాణంలో మాంసం ఇచ్చేటటువంటి జాతిగా తయారైంది ఆ గొర్రె? సో కాబట్టి ఏ యూనివర్సిటీ అయ్యా అంటే షేర్-ఈ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ యూనివర్సిటీలో ఈ గొర్రె మీద పరిశోధనలు జరిపి ఆ గొర్రెలో ఉన్నటువంటి జన్యును ఏదైతే మాంసపు కృతులు అంటే కండ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి జీన్ ఉందో ఆ జీనుని రూపొందించడం జరిగింది. అంటే ఆ జీనుని కొంచెం మార్పు చేయడం జరిగింది. తద్వారా ఆ గొర్రె ఎక్కువగా మాంసం ఇచ్చే విధంగా అంటే బలిష్టంగా తయారవడానికి అవకాశం ఏర్పడింది. సో కాబట్టి రైట్ ఆప్షన్ 3. ఓకే.